అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు. మనము ఇంకా ఇప్పుడు గిరి ప్రదక్షిణలో ఒక 2.5 to 3 కిలోమీటర్స్ ఏమో కంప్లీట్ చేస్తాము. ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అరే నడుస్తున్నాడు ఒకసారి మళ్ళా స్టార్ట్ అయిపోయినాం. ఎండ కొడుతుంది. ఇంకా లంచ్ అయితే ఏం చేయలే, జస్ట్ ఇప్పుడు ఒక కూల్ డ్రింక్స్ అవి తీసుకున్నాం. వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ ఇప్పుడు వాళ్ళు 3 మెంబర్స్ వెళ్ళిపోయారు ముందుకి. ఇప్పుడు వాళ్ళని ఇక్కడ ఆపి వాళ్ళకి ఏమైనా డ్రింక్స్ ఏమైనా తీసుకోవాలి. వాళ్ళకి కొంచెం చిల్ అయినాక, ఎండ ఎక్కువ ఉంది కదా, ఎండకి నడవలేము చాలా. కొంచెం చల్లగా ఉన్నా కానీ ఇట్లా మేనేజ్ చేసేస్తాం. కానీ అన్నకి లోకల్ అన్నకి చూడు కొంచెం కాళ్ళకి నొప్పులైనాయి. నైట్ మొత్తం డ్రైవింగ్ ఉండు, స్లీప్ లేదు, అయినా అని ఎంత పట్టుదలతో నడుస్తుంది. ఏ ఐఎమ్ మోటివేటింగ్ యూ అన్న. గిట్లా దీని మీద నడవాలా ఎండకి జస్ట్ ఎంత మీరు ఎన్ని డిగ్రీస్ ఉంటుంది ఫోన్లో ఎన్ని డిగ్రీస్ ఉంటుంది ఎండ? మీరు ఆగండి, ఇప్పుడు ఎన్ని డిగ్రీస్ ఉందో చెప్తాను నేను. 30 డిగ్రీస్ ఉంది. 130 అవుతుందా టైమా? 130 అవుతుంది. అరౌండ్ 30 డిగ్రీస్ ఉంది. లంచ్ చేయాలి కానీ పట్టుదలతో చేయాలి. ఇప్పుడు కానీ వీళ్ళు కొంచెం ఏమైనా ఫెసిలిటీస్ చేసేది ఉండే పబ్లిక్ కోసం. అన్నకి కాలికేమో అన్న ముంగట మసాజ్ ఉంటాయంట. ఆ వైట్ లైన్ మీద నడవాలన్నా నువ్వు. ఎందుకంటే అక్కడ చెట్లు ఉన్నాయి కొంచెం. వీళ్ళు బాబాలా ఏంది నువ్వు అట్లా వేయదాలు బీడీలు తాగుకుంటా కాషాయం బట్టలు వేసుకుని బీడీలు తాగుకుంటా ఏంది అంతా. అటు సైడు చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లకి ఇంకైనా నడుస్తారు ఇప్పుడు. ఫోన్ చేస్తాడు కళ్యాణ్. ఈరోజు ఒక 8 కిలోమీటర్స్ నడిచినారు ఇప్పటికి పొద్దున్న నుంచి. ఏం నడిచినానేమో కానీ 8 కిలోమీటర్స్ నడిచిన పొద్దున్న నుంచి. సన్నీ where are you? ఏ ఇక్కడికి వచ్చినారా? మేము ఇగో లెఫ్ట్ సైడ్ నుంచి నడవాలని చెప్పి ఒక పట్టుదలతో లెఫ్ట్ సైడ్ నుంచి నడుస్తాం. ఎంత ఎండ కొట్టినాయి కానీ, ఎంత కాళ్ళు కాలినాయి కానీ. ఇక్కడ మేము అప్పటి నుంచి చూస్తాం, చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ చాలా ఉన్నాయి. ఒక్క ఎండ మీద ఇప్పుడు పిల్లలు, కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ చాలా మంది వస్తున్నారు. డీజే మనం కూడా అదే అనుకోండి చెప్తున్నాం. ఏమో మాకేమి వినిపించలేదు కానీ లొకేషన్స్ అయితే ఎంత బాగుందో చూడండి. చూడవచ్చు, లొకేషన్ చూడవచ్చు మీరు, బాగుంది. వాళ్ళతో చేస్తే సమయం ఇక్కడ ఏదో అవుతుంది ఫంక్షన్. రావట్ చేసిన పెట్టిరు ఫంక్షన్ అవుతుంది. ఏదో రావట్ ఫంక్షన్ కాదు, ఏదో మీటింగ్ అది. హాయ్
ఫోన్లో అయితే ఛార్జింగ్ సనీ సౌండ్ సిస్టమ్ వచ్చేసింది. సౌండ్ సిస్టమ్ వచ్చేసింది. చేస్తున్నా. వాళ్ళు కొంచెం ముందున్నారా అంట. అవుతలే, వచ్చేస్తున్నాం, రన్నింగ్ లోనే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. తర్వాత అందరూ చాలా నువ్వు తర్వాత వస్తున్నాం. సాక్స్. ఈ రోడ్డు మీద చాలా కాస్తున్నాయి కదా కాళ్ళు కదా. చాలా చేస్తే వస్తుంది కానీ నడుస్తున్నా కాలుతలేదు. కాలితే మరి అలాగా పెళ్ళిలో వచ్చి అవుతుందా నడుస్తారు. వాక్ నడుస్తారు. ఇంకొక అన్న మిస్సింగ్. ఇంకొక అన్నం మిక్సింగ్ ఇంట్లోనే ఉన్నట్టుండే అన్న కొంచెం అప్పుడే నాక్ అయ్యిండు. గుడ్లాలు పెట్టినట్టు అయితే కింద ఇట్లా వేడి పొయ్యి మీద కాలు పెట్టినట్టు పింక మీద పాట పెడితేనే సెట్ అవుతారు. ఒకడాన్ని సాంగ్స్ గివ్స్ మోటివేషన్. అప్పుడు తిరుపతి మీద ఎట్లా ఎక్కినాం మరి. అప్పుడు తిరుపతి మీద చూడగా జస్ట్ అయ్యప్ప పాటలు పెట్టుకుని చెవుల హెడ్ఫోన్స్ పెట్టుకుని ఎంత 13,100 ఎన్ని కదా 3,550 మినిట్లు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు దేవుడు జర సల్ల అవుతుంది నాకు కారు. కొంచెం ఇప్పుడైతే కొంచెం కూల్ అవుతుంది. వెదర్ కొంచెం కూల్ అయితే చాలు. తక్కువ వేస్తే ఇక ఎల్లుండి ఏకాదశి. ఇప్పుడు మళ్ళీ తిరుపతికి వెళ్తే అక్కడ ఖాళీ ఉంటుందా ఖాళీ ఉండదో తెలియదు. అందుకనే ఈరోజు నైట్కే ఎట్లయినా ఇక్కడ కంప్లీట్ చేసుకుని దర్శనం కంప్లీట్ చేసుకుని ఇట్లా తిరుపతి వెళ్ళిపోతే అక్కడ ఎట్లయినా వేస్తామని చూస్తున్నాం. ఒకవేళ లేట్ అయితే చాలా కష్టమవుతుంది. గుడి నేను లోపల చూపించద్దు. గుడిలోకి ఫోన్స్ అలవ్ లేదు ఏ గుడిలోకైనా. చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు కూడా నడుస్తున్నారు. తమ్ముడు హాయ్ చెప్పరా. హాయ్. లడ్డు వెయిట్ బాడీ ఐఎమ్ కమింగ్. ఆఫ్ అయితే కంప్లీట్ చేసినాం. వీళ్ళది నాకు అర్థమే కాదు. వీళ్ళు ఎవరు వీళ్ళు హాఫ్ కంప్లీట్ చేసినాం. 3 హాఫ్ కంప్లీట్ చేయలేదు, జస్ట్ 3 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం. ఇయర్ ఫోన్స్ ఉండుంటే ఆడుకోరా. నేనైతే రేంజ్లో వచ్చింది మళ్ళీ కలుస్తాం.